మంచి నిద్ర పట్టడానికి ఏదైనా ఫార్ములా ఉంటే భలే ఉంటుంది కదా. ఎస్, నిజంగానే ఉంది. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఆ ఫార్ములా ఏంటో తెలుసుకుందామా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసజ్ఞ, హోమియోపతిక్ ఫిజిషియన్. ఈ మధ్య కాలంలో చాలా మందికి నిద్ర పట్టట్లేదు. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, మాకు నిద్ర పట్టట్లేదు మేడం అని. మరి వాళ్ళకి ది బెస్ట్ ఫార్ములా ఏంటి అంటే 5-3-2-1 రూల్. ఈ 5-3-2-1 రూల్ ఏంటి అనుకుంటున్నారా? 5 అంటే మీరు సపోజ్ 10ంటికి నిద్రపోవాలి అనుకున్నారనుకోండి, 10 నుంచి 5 గంటల లోపు, అంటే మీరు 5 కల్లా మీ టీ కాఫీలన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. అంటే 5 తర్వాత మీరు టీ కాఫీలు తాగకూడదు. దీని వల్ల మీరు తీసుకునే కెఫైన్ వల్ల బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది కాబట్టి 5 తర్వాత తీసుకోకండి. 3 అంటే ఏంటంటే మీరు 10 గంటలకి నిద్రపోవాలి అనుకుంటే మీరు 7 లోపు మీ మీల్స్, మీ డిన్నర్ కంప్లీట్ చేసేయాలి. హెవీ మీల్స్ 7 తర్వాత తీసుకోకూడదు. దాని వల్ల బ్లోటింగ్ రావచ్చు, ఇండైజెషన్ ప్రాబ్లం రావచ్చు, బెల్చింగ్ రావచ్చు, తేంపులు రావచ్చు. వీటి వల్ల మీ నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదు. తర్వాత 2, మీరు 10కి నిద్రపోవాలి అనుకుంటే 8 కల్లా మీ వర్క్ అనేది ఆపేయాలి అని గుర్తుపెట్టుకోండి. వర్క్ ఆపేస్తే మీరు స్లో డౌన్ అయిపోతారు, మీ బ్రెయిన్ స్లో డౌన్ అయిపోతుంది, కార్టిసాల్ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. అండ్ లాస్ట్ వన్ 9 నుంచి స్క్రీన్ టైం అనేది ఉండకూడదని గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీ బ్రెయిన్ లో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మీకు స్లీప్ అనేది యాక్టివేట్ అవుతుంది, నిద్ర బాగా వస్తుంది. అండ్ మీరు ఈ ఫార్ములా గనుక మీరు పాటిస్తే ఐఎమ్ డామ్ షూర్ మీకు మంచి నిద్ర పడుతుంది. థ్యాంక్ యూ.